అందరికీ నమస్కారం అండి. నేను విశ్వ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు. ముఖ్యంగా చీరాల ప్రాంతంలో ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో సమస్యలు కొన్ని మా దృష్టికి వచ్చినాయి కాబట్టి వీటి విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల సమస్యలు చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. కుందీలు అనేది అవి పక్కన పెడితే గత నెల రోజుల్లో చెత్త తీసేవాడు కూడా రాక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయా పంచాయతీల కాడికి వెళ్ళి ప్రజలు పోయి మొదలుపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది నియోజకవర్గంలో ఆ పరిస్థితి? చెత్త తీయకపోతే గ్రామం మెయిన్ రోడ్లో మాత్రం తీస్తున్నారు, లోపలికి వెళ్తే వార్డుల్లో కానీ చెత్త తీస్తున్నారు. మరి పిల్లలకు రోగాలు రావడం, వీటి వల్ల ప్రజలు సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇది ఒకటి ప్రజలు ముందు ప్రభుత్వాలు గుర్తించాలి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గుర్తించాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం, కార్మికులు వేదం వేస్తుంది. కానీ ఈ పని ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో ఈ పని మీదనే కాపీ వేస్తుంది, ఈ పని మీద ఆధారపడేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. వాటిలో ఆధారపడి బతికేవాడు. కానీ ఉసికి వాళ్ళ రోజున ఫ్రీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించారు కదా అసెంబ్లీలో, ఎందుకు ఫ్రీ కాలేదని. ఇప్పుడు కూడా నేను సాక్ష్యం కూడా చూపిస్తా. 4,500 అడుగుతాను ఒక ట్రక్ ఉసికి. ఇది ఎక్కడ మేము ఇంటికి ఇల్లు కట్టుకోలేకపోగా పనులు లేక అల్లో రామచంద్రాన్ని ఏడకు అన్నం తినకుండా వేరే కూలీలు అల్లాడిపోతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అన్ని విషయాలు చెప్పదలుచుకుంది. మరో ముఖ్యమైన విషయం, మా ఎమ్మెల్యే గారు కొండయ్య గారు దృష్టికొని తీసుకెళ్ళదలుచుకుంది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఉన్న సగం ఓట్లకు పైగా చేనేత వర్గాలే ఉన్నాయి కాబట్టి అనేక చేనేత వర్గాల నాయకులు, ముఖ్యమైనటువంటి పెద్ద నాయకులు కూడా నా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని నేను స్వయంగా వెళ్ళి కూడా చూసి పరామర్శించిన విషయాన్ని మీ దృష్టికి చెప్తాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చేనేత ఎక్కువ నియోజకవర్గంలో ఒకటి చీరాల. బీసీ బిడ్డలు కాబట్టి మేము గుండెల్లో పెట్టుకుని నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా నా ప్రచారంలో 18 పాడాల్లో నేను పోయి ఒకటే ప్రచారం చేశాను. నాకు ఓట్లు వేసినా అయిపోయినా బీసీ బిడ్డలు గెలిపించుకోండి అనేది నినాదం మాది. నేను నిలబడ్డా నాకు కూడా ఓట్లు వేయకుండా చెప్పాలి. విచిత్రకరమైన విషయం ఏంటంటే, నేను ఏ హక్కుతో నువ్వు తెలుగుదేశం పార్టీలో విషయం మాట్లాడుతామని అంటారేమో, నేను మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అభిమానంతో తెలుగుదేశం పార్టీకి అభిమాని, పార్టీలో లేరు. నేను ప్రజా సంఘాలు ఉన్న 27గా చేనేత ఉద్యమం ప్రజా సంఘాలు ఉన్నా తప్ప ఆ టైం వచ్చినప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేశా. నా ఓటు కాంగ్రెస్ కానీ ఇక్కడ ఏ పార్టీకి వేయలేదు. ఇది వాస్తవం, ధైర్యంగా చెప్పగలుగుతాను. అదో రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ ఇక్కడేంటి, ఈసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఏంటది? ఒక్క పదవి కూడా ఇవాళ పార్టీ కోసం పనిచేసిన అనేక మంది కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకోండి. దేశాయపేట కానీ, యానపేట కానీ, వేటపాలన కానీ, ఈగూరు పాలన కానీ మొదలుపెడితే నాయకులందరూ వీలు పెట్టేటప్పుడు కంటే వాళ్ళకి వాళ్ళే అక్కడ కాంపిటేటివ్ పంచారు. పెద్ద షావుకారులు, కోట్ల రూపాయలు బిజినెస్ చేసేవాళ్ళు కూడా కాంపిటేటివ్ యూనిట్లు పంచారంటే పేరు చెప్పకూడదు. కానీ వాళ్ళే బాధపడుతుంటే మీకు ఓటు వేసినందుకు వాళ్ళు పశ్చాత్తాపడాలి. ఇప్పుడు మీరు ఒక్క మా జనార్దన్ గారిని తప్ప, అవతల జనార్దన్ గారిని తప్ప అది కూడా కంటిన్యూ చేశారు. అంతకుముందు ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్సీ గారికి ఇచ్చిన పదవి ఏమి ఇచ్చేది ఎవరు ఇచ్చారు తప్ప. మరి పదవులు ఎవరు ఇవ్వకపోతే పార్టీకి పనిచేసే వాళ్ళు ఏమైపోవాలి? కొత్త వాళ్ళని తీసుకొచ్చి నిన్నగా ఇంకొకరికి ఇస్తారు, ఇంకొకరికి ఇస్తారు. అన్ని పనులు వేరే వాళ్ళకి చేనేత వర్గానికి ఇచ్చిన పదవి ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నా చేనేత వర్గం తరఫున నాకు హక్కుతోనే చేనేత నాయకుడు కాబట్టి చేనేత వర్గాల తరఫునే మాట్లాడుతున్నాను. బీసీ వర్గాలు ఏ కులానికి అన్యాయం జరిగినా నేను మాట్లాడతాను. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి కానీ ఈ ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. మీ పార్టీలో మీరు చూసుకోండి. రేపు కాబట్టి మీ పార్టీలో మీకు వ్యతిరేకత వస్తే మీరే ఓడిపోతారు. కానీ జాగ్రత్తలు చేయవలసిన బాధ్యత కూడా నాకు సామాజికంగా ఉందని, సామాజిక వర్గాల కార్యకర్తగా వాళ్ళ తరఫున పోరాడేవాడిగా నేను మీకు చెప్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కూడా అనేక సమస్యలు మేము కలెక్టర్ గారికి ఇస్తుంటే యంత్రాంగాన్ని కూడా కొంచెం స్పీడప్ చేయాలి. కలెక్టర్ గారు కూడా మాకు సమాధానం ఇవ్వట్లా. నేను నెలన్నర క్రితం ఎప్పుడో ఇచ్చిన దానికి ఎంతవరకు నాకు సమాధానం రాదు. నెల కంటే 2 నెలల క్రితం ఇచ్చిందానికి నిన్నగా మనం వచ్చి తీసుకొని చూపిస్తాం అనుకున్నా. 2 నెలల క్రితం ఇస్తే వచ్చి ఇప్పుడు మీరు పరిష్కారం, అది కూడా పరిష్కారం కాదు, పంపించారంట. మరి ఎప్పుడు సమస్య పరిష్కారం కావాలా? పార్టీలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఉంటే ఒక్క సమస్య జిల్లాలో ఏ జిల్లాలో పరిష్కారం కావాలి? పైగా లోకల్గా ఎమ్మెల్యేలు